ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మరి యొక్క నూతన అంశం గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకునబోయే అంశం ఏంటంటే పాపము, సిన్. పాపం అనే అంశం గురించి మనము కొన్ని విషయాలను తెలుసుకుందాం. పాపం అనగానేమి? అసలు పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఇప్పుడు చదివిన వాక్య ప్రకారం చూసినప్పుడు పాపము చేయు ప్రతివాడంట ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమము పాపం అంటున్నాడు ఇక్కడ భక్తుడు. కాబట్టి ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమిస్తే చాలు, అది పాపమే. ఎందుకంటే ఆనాడు మరి ఆదాము హవ్వలను ఏదేను వనములో తోట మధ్య ఉన్న చెట్ల ఫలాలు అన్నీ తినవచ్చు, కానీ మధ్యలో ఉన్న చెట్టు ఫలం ఒక్కటి తినవద్దన్నారు. కానీ వీళ్ళు ఏం చేసారు? వద్దన్న దాన్ని తిన్నారు. అంటే వద్దన్నది తినటం అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించినమాట. అతిక్రమించడం ద్వారా పాపం చేసిన వాళ్ళు అయినారు. అందువలన ఏదైనా వనం నుంచి ఆదాము హవ్వలను ప్రభు అక్కడి నుంచి వాళ్ళని గెంటి వేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించు ప్రతి వాడు ఎట్లా ఉన్నాడంటే పాపం చేసిన వాని లెక్క మరి బైబిల్ తెలియచేస్తుంది. కాబట్టి మరి అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా పాపం గురించి చాలా చక్కగా రాస్తున్నాడు. ఏమిటంటే సకల దుర్నీతి పాపమే. ఎస్, సకల దుర్నీతి పాపమే. అవునండి, దుర్నీతితో కూడిన ఏదైనా కూడా అది పాపానికి సంబంధించింది. నీతి లేకుండా అవినీతి అక్రమాలతో జీవిస్తున్న, దుర్నీతిలో పాల్గొంటున్న ప్రతి కార్యము, ప్రతి విషయం కూడా అది పాపము కిందకే మరి వస్తుంది. అందుకే ప్రియులారా, యాకోబు భక్తుడు చక్కని ఇంకా మరి డెఫినేషన్ తెలియజేశాడు. ఏంటంటే 4వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు పత్రిక 4:17 అంటాడు. ఏమంటాడు? కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మేలైనది చేయని ఎరిగి కూడా మనం చేయకపోతే అది పాపం కిందికి వస్తుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పాపం అంటే ఇప్పుడు అర్థమైంది. మనం ఏదైనా ఒకరికి సహాయం చేయాలి, మన నుండి సహాయం కోరుతున్నాడు, అది మన ద్వారా అవే అవుతుంది అనే అవకాశం ఉంటే తప్పకుండా చేయాలి. మన ద్వారా అవుతుంది అని తెలిసి కూడా మనం చేయలేకపోతే అది పాపము కిందికి వస్తుంది. అందుకే ఇక్కడ భక్తుడు అదే తెలియజేస్తున్నాడు. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగున చేయని వానికి పాపం కలుగుతుందట. కాబట్టి పాపం యొక్క నిర్వచనాలు చూస్తే ఇంకా మనం అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. మనం చేసే దోషాలు, తప్పులు పాపమే, అవిధేయత పాపమే, తిరుగుబాటుతనము పాపమే, దుష్టత్వం కలిగి ఉండటం కూడా పాపమే, దేవుని నమ్మలేకపోవటం కూడా పాపమే, దేవుని మాటికి బాధ పెట్టడం కూడా పాపమే, దురాశలకు లోబడిపోవటం, దురాశలను కలిగి జీవించడం పాపమే, స్వేచ్ఛను దుర్వినియోగపరచడం కూడా పాపమే. దేవుడు మనకు అధికారం ఇచ్చిండు కదా అని మనకిచ్చిన స్వాతంత్రాన్ని లేకపోతే స్వేచ్ఛను దుర్వినియోగపరిస్తే అది కూడా పాపమే. కాబట్టి పాపం అంటే మనకు అర్థమైంది. ఇప్పుడు పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించటం, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటారు. ఇకపోతే రెండవ విషయం చూడండి, దేవుడు చెప్పిన మరి ఈ పాపం విషయం ఏం చెప్పాడో మనం ఒకసారి చూద్దాం. దేవుడు చెప్పిన పాఠం ఏంటంటే మార్కు సువార్తలో 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 20 నుంచి మనం కొన్ని విషయాలు చదువుతా చూడండి. మనుషుల లోపల నుండి
వెళ్ళునది మనిషిని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరములను, దేవదూషణ, అహంకారం, అహంభావమును, అవివేకమును, ఇవన్నీ మనిషిని హృదయంలో నుండి వస్తాయని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్టి చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నట, లోపల నుండే బయలువెరుతున్నాయి, వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి మనిషిని అపవిత్రపరిచే ఏది కూడా ప్రతిదీ అది పాపమునకే మరి చెందిందై ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యమును మనం చదువుకుంటూ అనేక విషయాల్లో దేవుడు మనను స్పష్టంగా రాసి ఉన్నాడు. ఏంటంటే రోమీలకు పత్రిక చూసినప్పుడు భక్తుడైన అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. మరి మొదటి అధ్యాయం 28 వచనాలు చూద్దాం. 28 కాంచి మనం చూసినప్పుడు 28 వచనము, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పింది. చేయరాని కార్యాలను చేసేందుకు ఒక్కోసారి దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఎంత చెప్పిన వినట్లే, అప్పుడు భ్రష్ట మన మనసుకు మనల్ని అప్పగిస్తామట. అయితే అప్పుడు ఏం చేస్తామంటే అట్టివారు సమస్తమైన దుర్నిశ్చేత, దుష్టత్వం చేత, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్యను, కలహము, కపటము, వైరములు వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవదేవులను, హింసకులను, అహంకారులను, వింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, వీళ్ళందరూ కూడా ఏమన్నదంటే ఇలాంటి గుణం కలిగిన వాళ్ళు పాపము చేస్తారు. దేవుని వాక్యం ఇలాంటి చెడ్డ లక్షణాలు ఎవరైతే కలిగి జీవిస్తారో వారందరూ పాపమునికి దాసులైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అదేంటారు, ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు, దేవుని రాజ్యానికి వీళ్ళు ప్రవేశింపరని స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, పాపానికి చెప్పిన పాఠాలు మనం నేర్చుకున్నప్పుడు చక్కని పాఠాలు ఉన్నాయి. ఇంకా మనము కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాస్తున్నాడు. అక్కడ భక్తుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, దేవుని ప్రజలారా, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరరు అని అంటుడు. ఎలా? మోసపోకుడి, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, అడంతంగ వారును, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకున్న వారినైనా దేవుని రాజ్యములకు వారసులు. ఇలాంటి చెడ్డ గుణాలు కలిగిన వ్యక్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు, స్పష్టంగా రాశాడు. కాబట్టి ఇంకా మనం చూసినప్పుడు మనం బైబిల్లో అనేక రీతులుగా అనేక రకాలుగా మనం దేవుని ఎదుట మనం పాపముల గురించి మనం ఇక్కడ మనం నేర్చుకుంటాం. ప్రస్తుతం చూడండి దేవుని బిడ్డలారా, మరి గలతీయులకు రాసిన పత్రికలు కూడా 19వ వచనం చదువుతున్న చూడండి. శరీర కార్యము స్పష్టమైనవి ఏవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధము, కక్షలు, విభేదములు, విమతములు, అసూయ, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి శరీర కార్యాలు. ఎవరైతే వీటిని కలిగి జీవిస్తున్నారో, వీటిలో పాల్గొంటున్నారో, మరి అలాంటి వారు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోలేరు, దేవుని రాజ్యానికి వెళ్ళరు అని. ఎందుకంటే అది దేవుడు చెప్పిన పాఠాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, ఎంత స్పష్టంగా రాసినాడో చూడండి. అందుకే పాపమునకు దేవుడు చెప్పిన కారణాలు ఇవేన, పాఠాలు ఇవేనమాట. ఈ చెడ్డ అలవాట్లు, చెడ్డ లక్షణాలను కలిగి మనం జీవిస్తే పరిశుద్ధ మరి భక్తులు తెలియచేసినట్టుగా మనం దేవుని రాజ్యానికి వారసులం కాలేం. అందుకే ప్రియులారా, మరొక అంశాన్ని కూడా తెలుసుకుందాం. మూడో అంశం ఏంటంటే పాపమునకు కారకులు ఎవరు? పాపమునకు కారకులు, అసలు పాపం చేయించేది ఎవరు? ఇది ఆలోచించినప్పుడు మనకందరికీ తెలుసు, అపవాది. అవునా? ఎస్, అపవాది. అయితే దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటారంటే, మొదటి నుండి ఈ అపవాది ఏం చేస్తాడంటే పాపము చేస్తున్నవాడని రాయబడింది. మొదటి నుండి అపవాది పాపం చేయించున్నాడు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 9వ వచనంలో సర్వలోకమును మోసపుచ్చు సాతాను అని రాయబడింది. దేవుని బిడ్డలారా, పాపం చేయించే దేవుడు అంటే సాతాను గాడు, అపవాది. వీడే మనందరి చేత పాపము చేయిస్తుంటాడు. సర్వలోకమును కూడా మోసపుస్తూ పాపాలను చేయించేవాడు. అందుకే మానవుడు దురాశలతోటి శోధించబడుతున్నప్పుడు అక్కడ చక్కని మాట రాసిన, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణము కంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యము
చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకే మరి భక్తుడైన యోహాను మరి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 16, 17 వచనాలు చూసినప్పుడు లోకములో ఉన్నదంతయు ఏందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమేనట. కాబట్టి ఈ లోకములో ఉన్నంత మనం వీటిని కలిగి ఉంటే, శరీరాశ, నేత్రాశను కలిగి జీవిస్తే మనం పాపం చేసిన వాళ్ళంటాం. కాబట్టి ఈ పాపానికి మరి కారణం ఏంటంటే శరీరాశ, నేత్రాశ. మనకు కాని దాన్ని కోరుకోవటం, అవసరం లేని దాన్ని మనం కావాలనుకోవటం, ఇలా మనం అనేక విధాలుగా శరీరాశను కలిగి నేత్రాలతో చూడరాంది చూస్తూ పాపం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి లోకముందంతా మరి ఏం చేస్తుందంట? అవి శరీరం ఆశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి మనకు అవసరం లేని వాటిని కొని తెచ్చుకోవడం పాపమే, చేయరాని కార్యం జరిగించడం పాపమే. కాబట్టి పాపానికి కారకులు ఇవన్నీ మనం మరి ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అందుకే దైవవాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే ప్రియులారా, పాపమును గుర్చిన సత్యాలను గురించి మనం తెలుసుకోవాలి. పాపానికి కారణాలు తెలుసుకున్నాం. పాపమును గుర్చినటువంటి కొన్ని సత్యాలు ఏంటంటే, పాపం అనేది వంశపారంపర్యంగా వచ్చేది కాదు. మన వంశపారంపర్యంగా ఇది ఒక జబ్బు లాంటిది కాదు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చేస్తే పాపం పిల్లలకు వస్తాయని, పిల్లల నుంచి పాపం అట్లా కాదు. దేవుడు ఏమంటుండంటే హెచ్కెల్ గ్రంథంలో 18:4 అంటాడు అనమాట, పాపము చేయువాడే మరణము నొందుతాడు. కాబట్టి పాపం అనేది వంశపారంగా వచ్చేది కాదు, పుట్టుకతో వచ్చి ఆచారపరంగా వచ్చేది కాదు. కానీ ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం చేసిన వాడే మరణాన్ని నొందాలని దేవుని లేఖనంలో తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, చక్కని మాటలతో మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో అంటారు, రోమియోలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోరు. కాబట్టి చిన్న పెద్ద తేడా లేదు. వృద్ధులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, లేకపోతే కులము, మతము, దేనికి తేడా లేదు. కాబట్టి ప్రియులారా, అందరం పాపం చేసిన వాళ్ళే. అందుకే దావీదు మహారాజు, నా తల్లి పాపంలో ఉన్న గర్భం ధరించింది అంటాడు కదా. కాబట్టి మనందరం పుట్టుకతోనే పాపం చేసిన వారం. కాబట్టి మీలో పాపం లేదనుకుంటే మీరే మోస చేసుకున్న వారు అవుతారని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి అందరం పాపం చేసిన వాళ్ళం. మరి ఆ పాపము చేసి దేవుడిచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. అందుకే ప్రియులారా, ఎక్కడి నుంచి వస్తుంది పాపం అంటే ఇంతకుముందు చదివినాం కదా, ఇవన్నీ హృదయంలో నుండే వస్తాయి. పాపం అనేది హృదయంలో ఉండే మరి ఉత్పత్తి అవుతుంది. అందుకే దేవునికి వ్యతిరేకమైనది పాపం అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, 51వ కీర్తన ఎంతో మరి ఆవేదనతో కృంగి కుషించిపోతూ పశ్చాత్తాపంతో దావీదు మహారాజు చక్కగా రాసిండు. పాపం విషయమైన పశ్చాత్తాపడుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయంను కలుగ చేయమంటున్నాడు. కాబట్టి శుద్ధ హృదయం కలుగజేయాలని, హృదయంలో శుద్ధత లేదు, పరిశుద్ధత లేదు. ఈనాడు అంతా చెడిపోతున్న మనసులు. అందుకే దావీదు మహారాజు, నా హృదయంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అంటాడు. తను చేసిన పాపం నుండి ఆయన మరి దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ క్షమాపణ కోరుతున్నాడు. ప్రభువా, హిమము కంటే నన్ను తెల్లగా కడుగుమంటుండు. ఏమండి, నీ రక్షణ నా యొద్ద నుండి తీసివేయకు. అబ్బా, కాబట్టి ప్రియులారా, పశ్చాత్తాపం అంటే అది పాపం నుండి మన హృదయంలో వస్తుంది. కాబట్టి దాన్ని తీసేసుకోవాలి. అందుకే ప్రియులారా, ఎబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు 8వ అధ్యాయం 12వ వచనంలో, వారి అక్కడ ఏమంటాడు, దేవుడికి వ్యతిరేకమైన పాపం కాబట్టి నేను వారి దోషములను దయగలిగి వారి పాపమును ఇక ఎన్నడూ జ్ఞాపకం ఒకవేళ నీవు మరి పశ్చాత్తాపంతో దేవుని ఎదుట కప్పుకొనక నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు అంటున్నాడు ఆయన. నేను వారి పాపాలన్నట్టు జ్ఞాపకం చేసుకుని వారి మీద దయ కలిగి ఇక ఎన్నడూ వాటిని గుర్తుంచుకొని మర్చిపోతా, వాళ్ళని క్షమిస్తా అంటున్నాడు. అందుకే దేవుడు ఈ లోకానికి మనల్ని వచ్చిండు. ఎందుకు వచ్చిండు? దేవుడు మనల్ని ప్రేమించి నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు. ఆయన మొదటికే ఆయనే మనలను ప్రేమించాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన పాపాలను క్షమించే అధికారం కలిగిన దేవుడు. నశించిపోతున్నావా, పాపంలో జీవిస్తున్నావా, నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు, నరకానికి అర్హతను పొందుకున్నవాడవుతావు. కాబట్టి నీవు పాపానికి దూరంగా జీవించుము. అందుకే ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. తన ఎందు విశ్వాసం ఇచ్చిన వారు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పాపం వచ్చిన సత్యాలు ఏంటంటే, ఆయన మన మీద ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపాలను విముక్తులు చేస్తున్నాడు. ఇకపోతే 5వ విషయం చూద్దాం, పాపాలకు క్షమాపణ ఎలా జరుగుతుంది.
ఏదో జంతు బలులను అర్పిస్తే పాపాల క్షమాపణ దొరకదు. పూర్వకాలంలో అలా ఉండేవి. యేసుక్రీస్తు రాకడ ముందు పాత్ర మీద కాలువలు జంతు బలులను అర్పించేవాళ్ళు, రక్త బలులను అర్పించేవాళ్ళు దేవుని సన్నిధిలో. అయితే ఆ మోషే ధర్మశాస్త్రంలో రక్తం ప్రోక్షించుడు అని అనుకున్నారు. కానీ ఇక్కడ దేవుని బిడ్డలారా, ఆ రక్తము దేహానికి ప్రాణం అనమాట. రేవియ కాండంలో రాస్తున్నాడు 17వ అధ్యాయం 11వ వచనం చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే రక్తము దేహానికి ప్రాణము. కాబట్టి రక్తం కాదు, రక్తం అర్పిస్తే పోదు. అందుకే ఇక్కడ మరి ఆయన ఇంకొక మాట కూడా అంటాడు 9వ అధ్యాయం 22వ వచనం హెబ్రీ పత్రికలో. కాబట్టి దేవుని బిడ్డలారా, అంటే అక్కడ రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆనాడే చెప్పారు రక్తము చిందిస్తే పాప క్షమాపణ పోద్దని. అయితే ఎవరి రక్తం మరి? గొర్రెలదా, కోడెలదా, ఎద్దులదా, ఆవులదా, పేలదా? కాదు. మేకలదా, కోళ్ళను అర్పిస్తే పోద్దా? కాదు. దేవుని బిడ్డలారా, ఒకదానికి ఆయన ఎందుకేసే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిండు. ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడ్డాడు. కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించిండు. అనేక హింసలు పొందిండు, శ్రమలు పొందిండు, చనిపోయి తిరిగి 3వ దినమున లేచిండు. ఆయన మృత్యుంజయుడు సజీవుడిగా లేచిండు. కాబట్టి ఆయన మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే మరి మానవుని పాప పరిహార్థంగా తన ప్రాణాన్ని ఆయన పెట్టి నర్పించిండు, దాని ద్వారా మనకు పాప క్షమాపణ మనం కలుగుతుంది. అందుకే ఒకవేళ నీ పాప క్షమాపణ పొందితే దేవుడు అంటున్నాడు, నీ దోషము నేను విషయమై నేను దయ కలిగి నీ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చింది మనకు పాపం నుండి, మన శాపం నుండి విమోచించడానికి. కాబట్టి పాపాల క్షమాపణ ఎలా దొరుకుతుందంటే భక్తుల పేతురు రాస్తుంటాడు. ఏమని రాస్తున్నాడు ఒకసారి చూద్దాం దేవుని బిడ్డలారా. అక్కడ ఏమంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారని మరి ఇక్కడ అపోస్తల కార్యంలో తెలియజేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం వరాన్ని పొందుకోవాలంటే బాప్తిసం పొందాలి యేసుక్రీస్తు నామములో. అయితే ముందు మారు మనసు పాప క్షమాపణ కలిగి జీవించాలి. మన హృదయంలో చెడుతనాన్ని తీసేసుకోవాలి. అందుకే నీతి కలుగునట్లు, హృదయంలో విశ్వసించినట్లు, రక్షణ కలుగునట్లు నోటితో మన పాపాలను ఒప్పుకోవాలని రోమిలకు రాసిన పత్రికలో మరి 10వ అధ్యాయం 10వ వచనంలో భక్తుని అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు స్పష్టంగా రాసి ఉన్నారు. అందుకే ప్రియులారా, అపోస్తల కార్యం 22:16 కూడా చక్కని వాక్యం రాయబడింది. యేసు నామములో ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపములను కడిగి వేసుకొనుము అంటాడు. ఎందుకు? యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, పాపాలను ఒప్పుకుంటారో, అప్పుడు మరి మన పాపాలను కడిగి వేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రియులారా, చూసారా పాపం అంటే ఎంత భయంకరమైనదో. పాపం అంటే ఉటికినే పోయేది కాదు, రక్తాలని సమర్పించుకుంటే పోయేది కాదు. ప్రియులారా, దేవుడే మానవుల కొరకు తన ప్రాణాన్ని సమర్పించాడు, తన కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ఆయన శిలువ మీద బలియాగం చేశాడు. ఆయన రక్తం చిందించడం ద్వారా మన పాపాలకు క్షమాపణ లభించింది. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే వాక్యంలో మనకి చివరిగా మరొక అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. మరొక అంశాన్ని, పాపము చేయకుండా మనం ఎలా జీవించవలను? పాపము లేకుండా మనం ఎలా జీవించగలం? ఎలా జీవిస్తామో ఒకసారి ఆలోచించుకుందాం. పేతురు పత్రికలో అంటాడు, మరి ఆ పాపం లేకుండా జీవించాలంటే మనం వాక్యం అనే పాలను మనం దినదినము మనం త్రాగాలి. పాల ద్వారా, వాక్యం అనే పాల ద్వారా రక్షణలో మనం ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను ఆపేక్షించుడి అంటాడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో. కాబట్టి ప్రియులారా, ఈ దినదినము వాక్యాన్ని మనము కోరుకోవాలి. వాక్యం చదివే వారమై ఉండాలి, వాక్యము గ్రహించే వారమై ఉండాలి, వాక్య ప్రకారం మనం జీవించే వారమై వాక్యంలో ఎదుగుతూ మన జీవితాలను రక్షణలో ఎదిగే బిడ్డలుగా మనం ఉండాలి. అంతేకాదు ప్రియులారా, హెబ్రీ పత్రికలో భక్తుడు మరి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు 10వ అధ్యాయం 24-25 వచనంలో, సంఘములో సహవాసములో కూడుకోవాలని అంటున్నాడు. పాపము మనము చేయకుండా ఉండాలంటే మరి సంఘములో సహవాసములో పాల్గొనాలి. ప్రతి ఆదివారం సంఘమునకు మందిరానికి వెళ్ళాలి, దేవుని బిడ్డలతో సహవాసంలో ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో మనం జీవించాలి, పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి, ప్రార్థన ఇచ్చాలి. ప్రార్థన చేయటం కాదు, దేవుని బిడ్డల సాక్ష్యం కూడా చెప్పాలి.
దేవుడు చేసిన మేలులను తలుచుకుంటూ ప్రభు ఏమిటో నువ్వు సాక్షిగా నిలబడాలి. అంతేకాదు నీ పాపాలను ఒప్పుకొని సంఘ సహవాసములో, దేవుని బిడ్డల యొక్క సహవాసములు, పరిశుద్ధుల సహవాసములు నీవు జీవించినట్లయితే మరి పాపము మనం చేయకుండా ఉండవచ్చును. కాబట్టి ప్రియులారా, 2వ తిమోతి పత్రిక రాస్తూ మరి భక్తుడు పౌలు ఇలా తెలియచేస్తున్నాడు 2వ అధ్యాయం 2వ వచనంలో, పవిత్ర హృదయులై నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని పవిత్ర హృదయం కలిగిన వారై నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడుతూ మనం వెంబడిస్తూ జీవించాలని స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి పాపం చేయకుండా అంటే మనం పవిత్ర హృదయం కలిగిన వారై ఉండాలి, నీతిని వెంబడించాలి, విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ప్రేమను కలిగి జీవించాలి. కాబట్టి సమాధానాన్ని వెతికి మనం వెంటాడితే దేవుడు మనకు మరి పాపం నుండి మనల్ని దూరపరుస్తాడు. అందుకే ప్రియారా, మత్తయి సువార్త కూడా రాస్తున్నాడు 26:11 41 వచనంలో, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఆయన అక్కడ మేము మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. పాపంలో పడిపోతాం, శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? చేస్తుండ్రా? సంఘంగా, సమాజంగా, లేకపోతే మీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? పరిశుద్ధులతో కలిసి జీవిస్తున్నారా? దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారా? నేనైతే దేవుని మందిరంలో నాటబడిన ఒలీవ మొక్కల వలె అంటున్నాడు దావీదు మహారాజు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నా హృదయం ఎంతో సంతోషిస్తుంది అన్నాడు. నువ్వు పోతున్నావా? సమాధానం, ప్రేమ కలిగి జీవిస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువును ఆరాధించేవారిగా ఉండాలి. ఆయన మందిరంలో మనం కనపడాయి. ఒక దినం ఆయన సన్నిధిలో ఉంటాం, 1000 దినముల కంటే శ్రేష్టమైన దేవుని లేఖనంలో తెలియచేస్తుంది. కాబట్టి పాపం నుండి మనం దూరపరచబడాలంటే ప్రతి వారము చర్చి లేక మందిరం, దేవుని సన్నిధికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్తావో, సహవాసములు, పరిశుద్ధుల సహవాసములు, దైవజనుని యొక్క వాక్య బోధనలను ఎదుగుతూ ఉంటావో, దేవుని పాపానికి దూరంగా నిలుస్తాడు. అందుకే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించేవారిగా ఉందాము. కాబట్టి ప్రియులారా, చివరిగానే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే దేవుని ప్రజలారా, అక్కడ మరి ఎబ్రీ గ్రంథకర్త చెప్తున్న 10వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. సాత్వికంతో జగడమాడక అందరూ ఎడల సాధువుగా ఉండాలట. జగడాలారేవారిగా ఉండకూడదు ఈ లోకంలో. అందరితో సమాధానంగా ఉండాలి, ప్రేమగా జీవించాలి, అందరితో సాధుగా ఉండాలి, బోధింపదగిన సమర్థుడుగా, దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని మరి స్పష్టంగా తెలియజేయడానికి, దేవుని వాక్యం ఇతరులకు చెప్పగలిగిన వారంగా, విశ్వాసిగా, ఒక పరిశుద్ధురాలుగాను, పరిశుద్ధునిగా జీవించాలంటే దేవుని వాక్యం బోధించాలి, నేర్చుకోవాలి, బోధించాలి. అలా చేస్తే దేవుడు నిన్ను పాపం నుండి దూరపరుస్తాడు. కీడును సహించేవారిగా మనం ఉండాలంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుల, మన జీవితంలో కీడుకు సంబంధించిన ఎన్నో దురాలోచనలు, చెడ్డ తలంపులు వస్తుంటాయి. వాటన్నిటిని మనం దూరపరచుకోవాలి, సహించాలి. జరుగుతాయి ఎన్నో అపనిందలు, అవమానాలు, మరి దుఃఖం, వేదన సంభవిస్తుంది. వాటన్నిటిని తట్టుకోవాలి, పాపానికి దూరంగా జీవించాలి, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనలు చేయాలి. ఇలా చేస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాలను గొప్పగా ఆశీర్వదిస్తాడు, పాపానికి మనల్ని దూరంగా ఉంచుతాడు. అందుకే ప్రియులారా, పాపం అంటే ఏమిటో మనం నేర్చుకున్నాం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. సకల దుర్నీతి పాపం అని తెలుసుకున్నాం. మేలైనది చేయకపోవటమే పాపం అని నేర్చుకున్నాం. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు చెప్పిన పాపాలను కూడా మనం, శరీరంలో నుండి వచ్చేటువంటి రకరకాలైన పాపాల గురించి మనం నేర్చుకున్నాం. అన్నిటికంటే పాపానికి కారకులైన వాడు ఎవడంటే సాతాను సంబంధింగా మనం ఈ లోకంలో జీవించకూడదు. అపవాది క్రియలను మనం అనుసరించకూడదు. దేవుని మరి చెడ్డ పేరు మనం తెచ్చేవారిగా జీవించకూడదు. అందుకే అపవాది వాడు మొదటి నుండి పాపము చేయిస్తూనే ఉన్నాడు, సర్వలోకాన్ని మోసపుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి లోకంలో ఉన్నంత అది ఒట్టిదే అని మనం తెలుసుకోవాలి. నేత్రాశ, శరీరాశ, జీవపుడము అని మనం గుర్తెరిగి వాటికి దూరంగా మనం జీవించాలి. దేవుని చిత్తం ఎరిగి జీవిస్తే, దేవుని చిత్త ప్రకారం మనం మన జీవితాలను మరి సరిదిద్దుకుంటే దేవుని ఎదుట మనం నిందారహితులుగా ఉంటాం. కాబట్టి పాపానికి మనం దూరంగా జీవించవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించే మహిమను పొందబోతున్నాం. పాపాన్ని మనం కలిగి ఉంటే ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని పొందాం. అందుకే ప్రియులారా, మరి పాపం నుండి మనకు ఎలా క్షమాపణ దొరుకుతుందంటే చెప్పారు కదా, ఏమన్నా మారు మనసు పశ్చాత్తాపం పొంది
ప్రభువును మరి వేడుకోవాలి. ఆయన నామంలో ప్రార్థన చేస్తే దేవుడు మనను పాపం నుండి పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి బాప్తిస్మం పొందాలి. యేసు నామములో మరి ప్రార్థన చేయాలి. బాప్తిస్మం పొందాలి. మన పాపాలను ప్రభు యొక్క రక్తం ద్వారా కడుక్కోవాలి. అలా చేస్తే నీవు తప్పకుండా పాపం నుండి మరి దేవుడు నిన్ను దూరపరుస్తాడు. పాపం చేయకుండా జీవించాలి. అంటే దేవుని బిడ్డలారా, వాక్యంతో నీవు నిత్యము ఎదుగుతుండాలి. సంఘ సహవాసంలో జీవిస్తుండాలి. పవిత్ర హృదయం కలిగి జీవించాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసం, ప్రేమను మనం వెంటాడాలి. సమాధానం కలిగి జీవించాలి. అందుకే ప్రియులారా, వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. జగడాలు ఆడేవారుగా లేదా పోట్లాటలు పాల్గొనవద్దు. అబద్ధికులుగా సాతాను క్రియలో మనం ఏదిని కలిగి జీవించకూడదు. అలాంటి జీవితం జీవిస్తే నువ్వు పాపంకు దాసుడవుతావు. అందుకే యేసుక్రీస్తు మనను పాపం నుండి విమోచించడానికి కల్వరి శిలువలో తన అమూల్యమైన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన రక్తం కార్చాడు. మనకు నలగొట్టబడ్డాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు. తిరిగి 3వ దినం లేచి సజీవునిగా ఆయన లేచాడు. అందుకే ప్రియులారా, ఎందుకు ప్రభు నిన్ను మరి నీకు మారు మనసు రక్షణ అనుభవం దయచేయటానికి. కాబట్టి నువ్వు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయన ప్రభువుగా నువ్వు అంగీకరించినట్లయితే, నీ నోటి ద్వారా నా ప్రభు నా రక్షకుడు ఒప్పుకున్నట్లయితే నువ్వు మారు మనసు పొందు. బాప్తిస్మం తీసుకో. యేసును వెంబడించు. వాక్యాన్ని ప్రకారం జీవించు. దేవుడు నిన్ను మరి పరలోకానికి మరి వారసులుగా చేస్తాడు. అట్టి కృపను నేను మనమందరం పొందుకోవాలని, పాపం నుండి మనందరం విముక్తులం కావాలని కోరుకుంటూ, దేవుడిచ్చిన వాక్యాన్ని మనందరి హృదయాల్లో మరి సమృద్ధిగా ఫలింపచేయునుగాక. మరి యొక్క వాక్యం విన్న మీ అందరికీ దేవుడి దీవెనలు మెండుగా మరి కలుగునుగాక. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా దేవా, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, పాపం అంటే ఏంటో మాకు నేర్పావు నాయన. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటం, అయా చెడ్డ కార్యాలు చేయటం ప్రభువా, అయా మా జీవితాలను నీకు దూరపరచుకోవటం, అయా మాకు నీ చిత్త ప్రకారాన్ని జరిగించకపోవడమే పాపం అన్నావు. కాబట్టి నా ప్రభువా, అలాంటి పాపమునకు దూరంగా, సాతానుకు దూరంగా మేము జీవించడం మాకు నేర్పించండి నాయన. మా హృదయంలో నుండి అనేకమైన చెడ్డ క్రియలు, చెడ్డ అలవాట్లు ప్రభువా బయటకు వస్తున్నాయి. వాటిని అనుసరించే వారిగా కాకుండా నాయన, నీ వాక్యంలో ఎదుగుతూ, నీ వాక్యాన్ని పఠిస్తూ, నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను తెచ్చుకొని ప్రభువా నిన్ను వెంబడించి నీకు సాక్షిగా నిలబడే భాగ్యం మాకు దయచేయండి. మా పాపములు మేము ఒప్పుకునేలా ప్రభువా, మీరు నమ్మదగిన వాడు, నీతిమంతులు కాబట్టి మా యొక్క సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి నా ప్రభువా, అలాంటి జీవితాన్ని ఇంకా ఎందరైతే ప్రభువా నేను రక్షకుడిగా అంగీకరించలు అంటే వీళ్ళందరి పట్ల నీ కార్యం జరిగించండి. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయండి ఆయన. నీరు కట్టి ఫలింపచేయండి నా ప్రభువా. అయా తమ హృదయాల్లో పాపమును తీసుకేసుకొని పవిత్రులుగా అయా నీ సహవాసములో, పరిశుద్ధుల సహవాసములు, నీ మందిరంలో నిలబడుటకు, నీ మందిరంలో నేను ధ్యానించి నేను గణపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, తమ జీవితాలను మార్చుకునే భాగ్యం అయా దయచేయమని, మరి ముఖ్యంగా నీకు సాక్షులుగా నీ రాకడలో ప్రభువా అనేకులను ప్రభువా మీరు రాకడ కొరకు సిద్ధపరిచే వారికి మమ్మల్ని అందరినీ అయా నీకు వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచమని, వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మరి ఒకసారి నీ కృపలో భద్రపరచమని, నీకే ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఘనత, మహిమా, ప్రభావములు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామను ఘనపరుస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరి ఒకసారి శుభం తెలియజేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఇలా ప్రకటించబడుతున్న వాక్యాన్ని మీరు విన్నారు. మరి విన్న వాళ్ళు ఎవరైతే కొత్తగా వచ్చినారో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. దీని ద్వారా మరి అనేకులకు వాక్యం అందించబడాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి. ఆ ఉద్దేశంతో మేము మరి ఈ యొక్క ప్రోగ్రాము మరి మేము తయారు చేయటం జరుగుతుంది. ఇది మీ ముందుకు రావటం జరుగుతుంది. మీరు ఇంకా అనేకులకు మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దీని ద్వారా ఇంకా మేము అనేక కార్యక్రమాలను రూపొందించి మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి మీకు తెలిసిన బంధువులను, మీ యొక్క స్నేహితులను, మీ యొక్క మిత్రులను, మీ యొక్క చుట్టుపక్కల వారికి, ప్రతి ఒక్కరికి, ఇంకా అన్యులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్య సత్యాలను మీరు మరి వారితో పంచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా వారి మనసులను మారుస్తాడు, దేవుని సన్నిధికి రప్పిస్తాడు. మరి అలాంటి మంచి సహకారులుగా మీరు ఉండాలని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి దేవుని దీవెనలు మెండుగా కలుగును కాక, మీ కుటుంబాలు సమృద్ధిగా ఆశీర్వదించబడును గాక.
దేవుడు సమృద్ధి అయిన దీవెనతో మిమ్మల్ందరినీ నింపునుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.